ఫ్రెండ్స్ హాయ్. ఈరోజు మా స్వర్ణ కోడిగుడ్ల కూర టమాటా చారు కాస్తుంది, చూద్దాం రండి. ఎన్ని గుడ్లు స్వర్ణ? 7 గుడ్లు వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్లు ఉడకబెడుతుంది. కూరకు సరిపడ్డా నూనె పోసేస్తున్నాను. మరి నూనె కాగడంతో ఉల్లిపాయలు వేపేసుకుందారి. నూనె కాగిపోయింది, ఉల్లిపాయలు అయితే వేపేస్తున్నాను. కోడిగుడ్లు ఎగురు వండుతున్నాను. ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తాను, పసుపు కూడా వేసేస్తాను. ఇలా తీసుకుంటే బాగుంటుంది. మసాలా ఇంకా అవ్వలేదు, వేస్తాను. కంగారేంటి? కంగారు ఆకలేసాను, తొందరగా వండు. అల్లం వెల్లుల్లిపాయ వేసేస్తున్నాను. త్వరగా వేయి. టమాటాలు కూడా వేసేస్తున్నాను. కారం కూడా వేసేస్తున్నాను కూరలోని. చేసుకుందాం. చూడండి, బాగా బాగా ఉడికినాయి, లైట్ కాదు. గుడ్లు అయితే బాగా ఉడికినాయి ఫ్రెండ్స్. చూడండి, బాగా కాల్చినాయి. టమాటాలు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కూర రెడీ, చాలా బాగా మగ్గిపోయినాయి. సరే, చూడండి ఫ్రెండ్స్, తీసేసిన తర్వాత ఇలాగ కడిగేసుకోవాలి. కడిగేసుకొని వేసేసుకుంటే బాగుంటుంది. ఏపు నాట్ల కంటే ఇలా వేసేసుకుంటే బాగుంటుంది, బలం కూడా ఉంటుంది పిల్లలకు. గుడ్లు ఈగురు చూడండి. మసాలా కూడా వేసేస్తున్నాను. చారు పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయింది, కట్టేస్తున్నాను. చారు అయితే మరిగిపోయింది, తాలింపు వేసేసుకుందరి. తాలింపులోకి మరి అన్నీ సిద్ధంగా చేసేసుకున్నాను. తాలింపు వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మిరపకాయలు అయితే వేసేస్తున్నాను, 2 మిరపకాయలు. ఉల్లిపాయ తాలింపు అయితే ఇంకా బాగుంటుంది అనేసి నేను ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయ తాలింపు అయితే చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేస్తున్నాను.
టమాటా చారు కోడిగుడ్లు ఇగురు రెడీ అయిపోయింది. ఇక అన్నం తింటే ఆలస్యం. చాలా బాగుంది ఫ్రెండ్స్ కోడిగుడ్ల ఇగురు. వేడిగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట చేస్తున్నాం. చింతపండు చారు పోసుకుంటున్నాను. చారు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చింతపండు చారు గుడ్లు ఎగురు చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.